మనుషుని కొరకు చేయబడింది. ప్రాణవాయువు అంటాం, ఆక్సిజన్. ఇక్కడ మన మధ్య ఆక్సిజన్ ఉంది. ఆ ఆక్సిజన్కి సిలిండర్లు పెట్టుకుంటారు హాస్పిటల్లో. కరోనా టైంలో ఆక్సిజన్ అందదు అతనికి. అవయవాలు పనిచేయకో, మరి ఇతరమైన సమస్యలను బట్టి కావచ్చు. ప్రత్యేకమైన ఆక్సిజన్ యొక్క సిలిండర్లు తగిలించుకుని హాస్పిటల్లో కొంతమంది రోగులు వారి జీవనాన్ని సాగిస్తారు. ఇక్కడ కూర్చున్న మనకు, మన ఇళ్లలో ఉన్న మనకు ఆక్సిజన్ అలాగను ప్రత్యేకంగా మనం కల్పించుకోవక్కర్లేదు. ఆక్సిజనే కొనాలంటే ఉచితంగా మనకి ఇచ్చే ఉన్నాయి చూడండి, బస్సు మీద ఫ్రీగా పంపిస్తాడట ఉచితంగా. అదైనా అన్ని బస్సులు కాదులండి, పల్లె బస్సుల్లోనే. అలాగున కొన్ని మాత్రమే భూమి మీద ఉచితంగా ఉంటాయి. ఈ దేవుడిచ్చేది ఒక రాష్ట్రానికో దేశానికో కాదు, కానీ ప్రపంచమంతటికి ఏ భేదము లేకుండా. బహుశా అప్పుడు కూడా ఆధార్ కార్డు పట్టుకెళ్ళాలి ఉచితంగా ఇచ్చే వీటిలో. మనకి ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా, పాన్ కార్డుతో సంబంధం లేకుండా దేవుడు మనకి ఒక్క ఉదాహరణ ఆక్సిజన్ అనేది ఇస్తున్నాడు. ఇది గొప్ప విషయం కాదా? దేవుడు మనలను ప్రేమించెను. దేవుడు మనల్ని ప్రేమించెను. ఇలాగ ఎన్ని చూద్దాం మనం. ఫలవృక్షాలు ఎవడు అవి పుట్టించలేదు. పంటలు, వివిధ రకాలైన పంటలు, మానవ జాతికి కావలసిన ఆహార పదార్థాలు, జలరాశులు, పక్షులు, జంతువులు. జంతువులు తింటూనే ఉంటారు. ఆయా దేశాల్లో ఆయా జంతువులను వాళ్ళు ఆహారంగా తీసుకుంటారు. ఇవన్నీ పుట్టించలేదు, మనుషుడు పుట్టించలేదు, కల్పించలేదు. ఇవన్నీ దేవుని యొక్క ప్రేమకు నిదర్శనం. ఇలాగా లెక్క పెడితే పోతే చాలా ఉంటాయి. ఇందును బట్టి మనం దేవుణ్ణి ఉచితంగా మనకిస్తున్న ఈ సమస్త ఈవులు ఆయన యొక్క ప్రేమకు సాదృశ్యమై ఉన్నవి. అంతేకాదు, తనకు ఒక్కడైన ఏకైక కుమారుడు యేసు క్రీస్తుని కూడా మన కొరకు ఇచ్చేస్తున్నాడు. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో అనుకుంటే, చదవండి ఆ భాగం ఎక్కడుంది, చదువు. సమస్తం ఇచ్చేసాడు ఆయన, సమస్తం ఇచ్చేసాడు. చివరిగా తన సొంత కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించిన దేవుడు. నీ బిడ్డని ఎవరికైనా ఇస్తావా? నానా ఆ పని చేస్తావేంటారు మందిరంలోను అనేవాళ్ళే ఉంటారు, అడ్డగించే వాళ్ళు ఉంటారు. ఏ పని కావాలి నీకు? నీ పుట్టుకతో ఐఏఎస్ కాదు. ఐఏఎస్ అయిన దేవుని మందిరంలో పనిముట్టు మాత్రమే. ప్రతి ఒక్కరూ చీపురు పట్టుకోవాలి, పురుషులు కూడా. ఇది స్త్రీలది, ఇది పురుషులదని కాదు. కాబట్టి ప్రియుడ, ఆయనకు కృతజ్ఞతగా మనము మన చేతులతో, మన బ్రతుకు ద్వారా ఆయనకు మహిమను ఆపాదించే వ్యక్తులుగా ఉండాలి. ఆయన ప్రేమను బట్టి కరోనా టైంలో నుంచి కూడా తప్పించినాడు. వ్యాధి బాధలు, నిన్న లేక మొన్న పెనుగొండ ప్రాంతంలో ఎంబీబీఎస్ ఎగ్జామినేషన్ రాయటానికి వెళుతుంది అమ్మాయి. పెళ్ళైపోయింది, 23-24 సంవత్సరాల అమ్మాయి, ఉన్నత కుటుంబానికి చెందింది. బండి మీద, మోటార్ సైకిల్ మీద, ఆ మోపెడ్ల మీద వెళ్తుంది. లారీ వచ్చి గుద్దేశాడు.
బహుశా ఉన్నతమైన ఎంబీబీఎస్ చదువుతుంది, భర్త ఉన్నతంగా ఉన్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, అన్ని విషయాల్లో ఉన్నతంగా ఉంది, ధనధాన్యాల విషయంలో. కానీ 2024 సంవత్సరము జూన్ నెల 23వ రోజును మాత్రం తను లెక్కించుకోవటానికి సామాన్యమైన స్త్రీవైన పురుషుడైన నిన్ను నన్ను కూడా మనలను వీఆర్ ఆల్ కామన్ పీపుల్. మనకి మరొక దినం ఆయనకు ప్రేమకు గుర్తుది. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. నేటి దినమున సజీవులైన మేము సజీవుడైన నా దేవుని ముఖదర్శనం చేసుకునే చాలదా నీకు? నీ బ్రతుక్కి మన బ్రతుకులు చాలదా? ఈ గ్రహింపు మనకు ఉంటే ఇంకా కొంతమంది నిర్లక్ష్యంగా ఉండరు దేవుని మందిరంలో కనబడే విషయంలో. వారమంతా స్వకార్యాలు చేసుకుంటారు. ఇది పరిశుద్ధ దినము. కొన్ని చోట్ల 7 నుంచి 8 గంటలని కొన్ని ఎక్కడో ఉన్నారులేండి అట్లాంటి వాళ్ళు, ముక్కు మూసుకొని ఇలాగా అరగంట 40 నిమిషాలు, 5 గంటలు పెడితే 6 గంటల వరకు అక్కడ ఆ టైంలో ఉంటున్నారు. 7 నుంచి 8 గంటల వరకు అంటే అక్కడ వెళ్తున్నారు. కనీసం ఇప్పుడు క్షుద్బాధ తీర్చుకున్న తర్వాత, అంటే ఆకలిని తీర్చుకున్న తర్వాత హాయిగా నెమ్మదిగా ఈ చల్లని వేళ ఎంత చల్లదనం ఉందో వాతావరణం. కానీ అంతరంగ మందు మనుషునికి అది లేదు, ఆ కదలిక లేదు. సజీవులు అని చెప్పుకుంటూ ఉంటారు, కానీ సజీవుడే దేవుడు అంటారు, మృతస్థితిలో కనిపిస్తూ ఉంటారు. ప్రియుడ, ఆయన ప్రేమకు అనేక తార్కాణాలు మనం చూపించవచ్చు. ప్రతి చిన్న విషయంలో దేవుడు నిన్ను నన్ను సమస్త విధములైన మేళ్లతో మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. గనుక మనము దేవుణ్ణి ఆరాధించాల, దేవునికి మహిమను ఆపాదించాల, చెల్లించాల. ఇందాక పాడుకున్నాం, వందనము అనే పాట పాడాం. కాబట్టి ప్రియుడా, ప్రియ సహోదరి, ఆ ప్రేమ గురించి రోజులు తరబడి చెప్పొచ్చు, కానీ ఈ మాటలు చాలు. దేవుడు మనల్ని ప్రేమించినాడు, సమస్త ఈవులు ఇచ్చినాడు. దేవుడు మనల్ని ప్రేమించి తన యొక్క సొంత కుమారుడిని ఇచ్చేసినాడు. ఆలోచించండి ఒకసారి. కుమారుడు ఎలాగున, ఏ స్థాయిలో ఉన్న కుమారుడు ఎలాగున ఈ కేమ్ డౌన్ భూమికి వచ్చినాడు, ఎలాగున కార్యాలు చేసినాడు, అది ఆలోచిస్తే ప్రభువుని మనం ఆరాధించకుండా ఉండలేదు. ఇది మొదటి మాట. ఈ లవ్డ్ us, ఆయన మనల్ని ప్రేమించాడు. రెండవది, ఆయన రక్తాన్ని మరొకరకు చిందించినాడు, రక్తమును ధారబోసినాడు ఆయన. యెషయా గ్రంథము 53వ అధ్యాయం, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం. చాలు. ఏలయనగా మానము నొందునట్లు అతడు తన ప్రాణము అనగా రక్తము అని అర్థం. రక్తం అంటే ప్రాణం అని అర్థం. కొంతమంది రోగులు ప్రాణాపాయంలో ఉన్నప్పుడు రక్తం కావాలి, మనుష్య రక్తము. కొంతమంది ఆ రక్తం ఆయా బ్లడ్ బ్యాంకుల్లో కొంటారు, కొంతమంది ఉదారంగా ఇస్తారు. రక్తం లేకపోతే రక్తహీనత కలిగిన వ్యక్తులకు రక్తం ఎక్కిస్తారు. ప్రియుడ, అయితే అక్కడ నీవు నేను రక్తము ద్వారా వారికి మేలు చేయవచ్చు, కానీ పాపం వల్ల వచ్చే చిత్తమైన మానము పొందవలసిన ఈ మనుషునికి ప్రాణమునే ప్రాణమును ధారబోయాల. ఎలా అనగా మానము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారబోసాను. ఎందుకు వచ్చాడు దేవుడు ఈ లోకానికి? ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వచ్చి చక్కగా 2 చేతులు జోడిస్తారు. సంవత్సరం 5 ఏళ్లకు ఒకసారి బహుశా వాళ్ళు ప్రజల దగ్గరికి వచ్చేది. మన ప్రభు ఉన్నారే,
ఆయన ఆ కోవకు చెందినవాడు కాదు. రోడ్డు ఎలా ఉంది, ఇంకా ఆయా పరిస్థితులు ఎలా ఉన్నాయి వాళ్ళకి అక్కర్లేదు. కానీ అన్ని విషయాల్లోనూ పట్టించుకుంటారు మన ప్రభు. నిత్యము మన పట్ల కన్సర్న్ కలిగిన దేవుడిగా ఉన్నాడు. ఎంత సమస్త విషయాల్లో కూడా ఉన్నవాడు అనువాడుగా ఆయనకు మనకు అందుబాటులో ఉంటున్నాడు. ప్రాణం ఇచ్చినంతగా ఈ లోకంలో ఎవరును సాధారణంగా తల్లి తండ్రి లేక పిల్లలు తల్లిదండ్రుల కొరకు కానీ ప్రాణార్పణ అనేది ప్రపంచంలో ఎప్పుడైనా జరిగిందేమో నాకే తెలియదు, కానీ అట్లాంటి ఘట్టం గుర్తులేదు. కానీ మానవ జాతి అంతటి కొరకును, నీ కొరకు ఇక్కడ మోకరించిన, ఇక్కడ మందిరంలో కూర్చున్న అందరి కొరకును ఆయన ఏ భేదము లేకుండా అందరి నిమిత్తము జాతి, రంగు, భాష, ప్రాంతము, ఉన్నవాడు లేనివాడు అనే భేదం లేకుండా ఫర్ ఆల్ మ్యాన్ కైండ్ దేవుడు తన రక్తాన్ని ధారపోస్తాడు. ప్రాణాన్ని ధారపోసిన ప్రభు ఎలాగా సామాన్యంగా అయింది కాదు అది. ఆ ప్రాణమును అర్పించటానికి ముందు ఆయన మత్తయి సువార్తలో 27వ అధ్యాయంలో, మత్తయి సువార్త 27వ అధ్యాయం 28వ వచనం. ఆయనను అపహసించిన తరువాత అంగీని కూడా తీసివేస్తున్నారు. అంటే కొన్ని మాత్రమే ఆయన పక్షాన చేసిన హీన కార్యక్రమాలు కొన్ని మాత్రం ఇక్కడ రాయబడి ఉన్నాయి. ప్రాణమును అర్పించే క్రమములో ప్రభుల ప్రభు, రాజుల రాజు అయిన ఆయన పరమును విడిచి భూమికి వచ్చిన ఆ ప్రభు ప్రాణమును, రక్తమును ధారపోసే క్రమములో ఎంతటి శ్రమ, ఎంతటి అవమానం గుండా, ఎంతటి దీనాస్థితి. ఎప్పుడైనా మనకి ఎలాంటి అనుభవం ఉందా? లేదు. ప్రభు కొరకు ఏమైనా శ్రమ పడే అలవాటు ఉందా మనకి? ప్రియ సహోదరి, దేవుడు తన ప్రాణాన్ని అర్పించే క్రమములు లేక తన రక్తాన్ని చిందించే సమయంలో ఆయన పరమును విడిచి భూమికి రావటం మాత్రం కాదు, కానీ ఇట్లాగన ఈ అనుభవం గుండా ఆయన వెళ్ళినట్టు ఎంతంత బాధాకరమైన వస్త్రములు తీసివేశారు, ముండ్ల కిరీటం తల మీద పెట్టినారు, కుడి చేత రెల్లి ఇచ్చారు, ఆయన ఎదుట మోకాళ్ళని యూదుల రాజు అని శుభమని చెప్పారు, అపహసించినారు, ఉమ్మి వేసినారు, తల మీద కొట్టినారు. ఏ ఒక్కటైనా మీరు అనుభవించారు ఎలాంటిది? వారిది కాని డబ్బు వేల కోట్లు దారబోయమంటే కదా, వాగ్దానాలు ఇచ్చి ఇవి వేల కోట్లు దారబోయమంటే అబ్బాయి ఎంతటి వాడు కాదు, అంతటి వాడు కాదు. ముగ్ధులైపోతారే. తనది కానిది ఈయన దిక్కులు ఎతకొద్దు. ఎవరైనా వస్తే వాళ్ళని చూసే పని ఇది కాదు, చూడొద్దు అలాగా. తీసేయండి అవి. కొంచెం కష్టపడదాం. అంటే యేసు ప్రభు యొక్క ప్రాణం గురించి, ఆయన శ్రమ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అది మనకు అనుభవంగా ఉండాలని దేవుడు అనుమతించాడు. ఇది ప్యానల్ లేకుండా, అంతకంటే ఏం కాదులేండి.
ఉమ్ము పూసిన అనుభవం లేదు మనకి. మన ఇంటిలో వారు పిల్లల మీద ఎప్పుడైనా ఈ అనుభవం ఉమ్ము పూసారా? మీరు సహిస్తారా? వాళ్ళు భార్య సహిస్తుందా? భర్త మీద ఊసేవాళ్ళు కూడా లేకపోలేదు, సహిస్తారా? కాబట్టి ప్రియుడా, నీ ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటే ఆయన చేసిన కార్యం, అనార్పణలో భాగంగా పొందిన ఈ నడిచిన ఈ మార్గం ఉందే, రెండవదిగా ఎంత ఉన్నతమైందండి. ఏమి చురణం తీర్చుకుంటావు? ప్రభువుని ఆరాధించలేవా? నోరారా హృదయపూర్తిగా 2 మాటలు, పావుగంట వల్లించమని కాదు, నీవు నాతో, నా కొరకు నన్ను ప్రేమించిన దేవుడు, నీవు నా కొరకు రక్తమును చిందించిన దేవుడు. ప్రకటన 1:6 ప్రకారం ప్రాణమును ధారపోసిన దేవుడు. ఆ క్రమములో మీరు నడిచిన మార్గం ఉందే. లూకాసు సువార్తలు కూడా ఈ మాటలు ఉంటాయి మనకి. లూకాసు సువార్త 15వ అధ్యాయం. ప్రాణం పెట్టిన వ్యక్తిని వదిలేండి, అక్కడికి వెళ్ళొద్దు. కాబట్టి ఇక్కడ ప్రభు పొందిన ఈ యొక్క బాధాకరమైన స్థితి, అవమానం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి రెండవదిగా ఆయన రక్తాన్ని ధారపోసినందుకు ప్రభువా నీకు వందనాలని చెప్తాం. మూడవది, ఇక్కడ మన పాపం నుండి మనలను విడిపించినాడు, ప్రేమించినాడు, రక్తమును లేక ప్రాణమును ధారపోసినాడు. మూడవది విడిపించుట, క్రైమ్ చెల్లించుట. పోలీస్ స్టేషన్కి వెళితే ఏదైనా సహాయం అడిగితే దానికి ప్రతిగా వాళ్ళకి ఎన్ని జీతాలు ఉన్నప్పటికీ మన పని చేస్తే వాళ్ళు 5,000 అడగచ్చు, 10,000 అడగచ్చు. మీకు కాగితాలు రాసి పెట్టాం కదా, మీకు రికమెండ్ చేశాం కదా, సహాయం చేశాం కదా అని చెప్పి వాళ్ళు ఆశిస్తారు. ఈనాటి డిపార్ట్మెంట్లన్నీ అలాగ ఉన్నాయి. కానీ అది ఆ బెయిల్ కాగితాలు తయారు చేసే విషయంలోనూ మరో కాగితాలు, బహుశా పోలీస్ స్టేషన్ అంటే ఎవరికైనా తెలిసి ఉంటాయేమో తెలీదు ఆ పరిస్థితులు. కానీ అక్కడ మూల్యం చెల్లించాలి క్రయం మనం. ఇక్కడ మన ప్రభు మనలను మన పాపం నుండి మనల్ని విడిపించడానికి ఆయన చేసిన కార్యం ఇవన్నీ చేస్తున్నాడండి. అయితే మనం ఏం చేద్దాం ఇప్పుడు? ఇట్టి గొప్ప కార్యం ప్రేమించిన దేవుడు, ప్రాణమును ధారపోసిన దేవుడు, విడిపించడానికి ఆయనే ప్రత్యక్షమైన దేవునందు మనం విడుదల పొందటానికి ఒక్కటే చేయాల. మనము ఆయన నా కొరకు లోకమునికి వచ్చాను, పాపులను రక్షించు క్రీస్తు యేసు లోకమునికి వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణ యోగ్యమై ఉన్నది. ఆ లేఖనము విశ్వసించాల. పాపినే నా కొరకు పరిశుద్ధుడైన ఆయన లోకానికి వచ్చినారు, విడిపించడానికి ఇదంతా చేస్తున్నారు. ఆయన విశ్వసించాల. ఒక మనుషుల్లోకి విడిపించబట్టాకి, మనం విడిపించబట్టాకి, మన పాపం నుండి మనల్ని విడిపించటానికి ఏమి చేయక్కర్లేదు. యు హ్యావ్ టు ట్రస్ట్ ద లార్డ్. ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు, నమ్మితే చాలు. పాపినే నా కొరకు అదే చేశారండి. లూకాసు వార్తలో 7వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంటుంది, 38వ వచనంలో కనిపిస్తుంది. 7:38 వచనంలో కనిపిస్తుంది ఒక స్త్రీ. లూకా చాలు. భర్త లేడని ఏడ్చి ఉంటుందంటారా? పిల్లలు లేరని ఏడ్చి ఉంటుందంటారా? పోషణ లేదని ఏడ్చి ఉంటుందంటారు మీరు? భోగాలు లేవని ఏడ్చి ఉంటుంది? నో, ఎవ్రీథింగ్
షీ హ్యాస్ ఆల్ సార్ట్స్ ఆఫ్ సుఖాలన్నీ ఉన్నాయి ఆవిడికి. అయితే ఒకటే లేదు. ఏం లేదు. ఏం లేదంటే నెమ్మది లేదు. నెమ్మది లేదు. ప్రాణానికి నెమ్మది లేదు. సంతోషం అనే మాటకు అర్థం లేదు తన యొక్క బ్రతుకులో. షీ హర్డ్ ద గాస్పల్. సువార్త విన్నది ఆ స్త్రీ. సువార్త విన్నాం అందరూ కూడా, ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా సువార్త విన్నాం. ఆయన నా కొరకు పుట్టాడు. మత్తయి 1:21. మత్తయి 1:21. ఆమె కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. చాలు. వీ హ్యాడ్ ద మెసేజ్ ఆర్ గాస్పల్. మనం అదే చేసాం. నీకు అదే వినపడ్డది. కులకట్ల నుండి, మత కట్ల నుండి, మరణబంధకములను పట్టుకుని పాతాళపు వేదనలను శ్రమయు. అదే స్త్రీ లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఉంది. ఆ స్త్రీ శ్రమయు. అందుకే ఆడట్లే, నెమ్మది లేదు, కలవరతో ఉంది, డబ్బు బోళ్ళంత పోగు చేసుకుంది. వినిన పాపుల రక్షకుడు యేసుక్రీస్తు అని మత్తయి 1:21, తిమోతి 1:15 ఆ లేఖనాలు ఆధారం చేసుకుని పరుగున వచ్చింది. అక్కడ అది పరిసయ్యుల ఇల్లు. ఉన్నతులు, సంఘంలో ఉన్నతులు, సామాజిక వర్గంలో ఉన్నతులు, వాళ్ళ జ్ఞానులు, వాళ్ళ పండితులు ఒక రోజున భోజనానికి ఆహ్వానించారన్నమాట. ఆ వ్యక్తులు వాళ్ళు యూదులు. ఈమెకు ప్రవేశం లేదు, ఈ స్త్రీకి ప్రవేశం లేదు. జర 39వ వచనంలో ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, మనం కూడా అంతే కదా. మన స్థాయిలో వ్యక్తులతోటే మనం సహవాసం చేస్తాం. మన స్థాయి వాళ్ళనే మనం ఆహ్వానిస్తాం. ఈ స్త్రీనేం ఆహ్వానించలే అక్కడికి. ఆయన ప్రభు కాబట్టి, అద్భుతాలు చేస్తున్నాడు కాబట్టి హి వాజ్ ఇన్వైటెడ్, ఆహ్వానింపబడ్డాడు. అరే, సమాజంలో మనం చాలా జాగ్రత్తలు పాటిస్తాం. భిక్షం పెట్టాలన్నా చూసి ఆలోచించే చేస్తాం మనం. ఆ భేదస్థితిని బట్టి ఎవరు చాలామంది ఏదైనా సహాయపడాలంటే ఎంతగా ఆలోచిస్తావో. అక్కర కలిగిన వాళ్ళకి మనం చేయలేకపోవచ్చు. మన ప్రభు అలాంటి వాడు కాదు. ఆయన ప్రేమ అయి ఉన్నాడు, ప్రేమ స్వరూపి, మనల్ని ప్రేమించిన వాడు. ప్రేడా, ఆ ప్రేమ సశరీరుడిగా భూమి మీదకి రావటానికి సహాయం చేసింది. ఆ ప్రేమ తన్ను ప్రాణార్పణ చేయటానికి, అనగా ప్రాణమును ధారపోయటానికి ఇష్టపడింది. ఈ లోకంలో పబ్బం గడుకునిపోయే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులు లాంటి మోసగాడు కాదు. వీళ్ళ మోసగాళ్ళు. ఈయన అలాంటి వ్యక్తి కాదు. ఉన్నదంతయు చూడ్డు, వ్యక్తి యొక్క ముఖాన్ని చూడ్డు. ఆయన వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి ఆలోచించడు. ఆయనకు ఒకటే తెలుసు. ఏం తెలుసు? ప్రేమ. ప్రేమ ప్రేమ ఒకటి తెలుసు. ఆ ప్రేమ నువ్వు అనుభవించుంటే విడుదలిచ్చిన ప్రేమ అది.
ప్రాణం అర్పించిన ప్రేమ, విడుదల అనుగ్రహించిన ప్రేమ. ఆయన మనకు విడుదల ఇచ్చాడు, విడిపించాడు, మన పాపం నుండి మనలను విడిపించాడు. ఈ మూడవ విషయం జ్ఞాపకం. మొదటిది ఏంటి? ప్రేమించాడు. చాలా ఉంది. నీకు ఒకవేళ ఆరాధనలు చెప్పడానికి టైం ఇక్కడ దొరకపోవచ్చు, నీకు అన్ని గుర్తు రాకపోవచ్చు, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంతకంటే టైం లేకపోవచ్చు. పుస్తకాలు రాయొచ్చు కదా ప్రేమను బట్టి, కొన్ని వందల పుస్తకాలు రాయొచ్చు ఆయన ప్రేమను బట్టి. రెండవది, ప్రాణమును ధారపోస్తున్నాడు, రక్తం చిందించినాడు అంటే అదే అర్థం. రక్తమును ఆయన ప్రాణార్పణముగా ఇచ్చేశాడు, ప్రాణార్పణముగా ఇచ్చినాడు. మూడవది, పాపం నుండి విడిపించాడు, పాపం నుండి విడిపించాడు. ఇట్టి మేలు చేసిన దేవునికి మనం వందనాలు చెప్పాలి. ఆ స్త్రీని విడిపించాడు. ఆ స్త్రీ కంటే హీన స్థితిలో ఉన్న మనల్ని కూడా విడిపించాడు. ఆమె బహిరంగంగా అందరికీ తెలుసు, ఆ పరిసైడు తెలుసు, ఈమె ఎవతయో, ఈమె ఎవరయో తెలిసి ఉంటే అతను ప్రవక్త, అతనికి కూడా అంటగట్టాడు. ఈ మనుషుడు అసలు, ఈ మనుషుడు ప్రవక్త కూడా కాదేమో, దేవుడు కాదు కదా, ఆ గ్రహింపులో లేడు. అతను కూడా అతని యొక్క హీన బుద్ధి అంటగట్టాడు. ఆయన ఎవరో ఆయనకు బాగా తెలుసు, ఆయన ఎవరో ఎరిగిన వారందరికీ తెలుసు. ఇంకా మనుషుడికి ఆ అనుభవం లేదు. ఇక్కడ కూర్చున్న వారందరికీ ఆయన ఎవరో మనకు తెలుసు బాగా పూర్తిగా. అందుకే మన స్వకార్యాలను మాని ఆదివారం నాడు మనం దేవుని యొక్క ఇంటిలో ఉన్నాం ప్రియుడా. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే, విడిపించిన వారికి మహిమ ప్రభావాలు యుగములు కలుగును. ఏమిచ్చినో తీసుకుంటాం. మేకా గ్రంథంలో ఉంది కదా, నా జ్యేష్ఠపుత్రుని వేలాది నదులంత విస్తారమైన తైలమును ఏమిచ్చి. ఒక పాట ఉంది, ఏంటిది? నీవు చేసిన ఉపకారం నేనేమి చెల్లింతుదు, నీవు చేసే ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేళ దళనా వేలాది ఓలనా వేలాది పొట్టేళ్ళనా. చాలు. పాట పాడితే ఐస్ క్రీమ్ ఉందనుకోండి, ఐస్ క్రీమ్ని ఎక్కడ పెడతారు? ఎక్కడ ఉంటుంది అది? ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసేస్తే ఏమైపోద్ది? ఈ పాట పాడిన వాళ్ళు నిజముగా మనసుతో పాడిన వాళ్ళు ఇలా ఐస్ క్రీమ్ బయటకు తీసిన ఐస్ క్రీమ్ లాగా అయిపోతారు, నీరుగా మారిపోతారు, మెల్ట్ అయిపోతారు, కరిగిపోతారు, ఆయనలో లీనమైపోతారు. అది అనుభవం. నిజ దేవుని బిడ్డలకు అనుభవం అదండి. పాట అంటే ఏమనుకుంటున్నారు మీరు? పాట పాడితే ఆరాధన వర్తమానం అక్కర్లేదు. ఇంకా జస్ట్ ఎ గ్రేట్ ఎక్స్టెంట్ అవి మనకి మేలు చేస్తాయి. ఇవి మూడంతల అనుభవం మాత్రమే కాదు, కానీ ఇంకేం చేస్తాడు? నేను ఆయన మనలను తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను ఐదంతల మేలు చేసినాడు. ఆయన ప్రేమించిన ప్రభు, రక్తమును ధారబోసిన ప్రభు, ప్రాణమును ధారబోసిన ప్రభు, మనల్ని విడిపించిన ప్రభు. నాలుగవదిగా ఆయనకు ఏంటిది? రాజ్యముగా, ఆయన యొక్క రాజ్యముగా చేసుకున్నాడు. రాజ్యం అంటే మీకు తెలుసా? రాజ్యం అంటే కొంతమంది ప్రజలు ఉంటారు రాజ్యంలో, కొంత భూభాగం ఉంటుంది అక్కడ. ఆ వ్యక్తికి
ఆ రాజ్యం మీద సార్వభౌమాధికారం ఉంటుంది. 3 లేక 4 లక్షణాలు ఉన్నాయి రాజ్యానికి. ధనధాన్యాలు ఉంటాయి రాజ్యానికి. ధనరాజ్యం పెట్టుబడి, వేలాది కోట్లాది ఆస్తి, గవర్నమెంట్ ఆస్తి అంతా ఉంటుంది ఆ మనుషుడి యొక్క చేతిలో, ఆ రాజ్యం యొక్క చేతిలో. రాజ్యము కొంతమంది ప్రజలు, రాజ్యము కొంత భూభాగం, రాజ్యము సార్వభౌమాధికారం, అధికారం. అక్కడ పాలన ఉంటుంది. ఇప్పుడు మనలను అవునా, ఏముంది అక్కడ? దేవునికి ఒక రాజ్యము. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 9వ వచనం. 32:9. యెహోవా వంతు ఆయన జనమే. ఇది రాజ్యం అంటే. యెహోవా వంతు ఆయన జనమే. మన రాష్ట్రంలో కూడా బంగారపు గనులు ఉన్నాయి. అక్కడ అనంతపురం అనుకుంటా, మన మధ్య పెద్ద పెద్ద బ్లాకులతో ఫోటో పెట్టాడు అనమాట అండి. కడప లేక రాయలసీమలో ఉన్నాయి బంగారపు గనులు. ఈ మధ్యకాలంలో వాటిని వెలుపలికి తీస్తున్నారు. కోలారు గనులని భారతదేశంలోనికి, ఆ ఢిల్లీలో లేవు బంగారపు గనులు. దక్షిణ భారతదేశంలోనే బంగారపు గనులు ఉన్నాయి. కోలారు అంటే కర్ణాటక రాష్ట్రంలో ఉంది, మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉన్నాయి. అది సంపద, దేశ సంపద, రాష్ట్ర సంపద, వ్యక్తుల యొక్క సంపద. వ్యక్తులు కూడా కొన్ని వందల కేజీలు బంగారంతో చాటలు ఉంటాయి. చాటలు కూడా తయారు చేసుకున్నారంట. బంగారంతో పాదరక్షలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక ఆయన గుళ్ళో ఉన్న ఆయన కూడా చేయిస్తారులేండి బంగారపు చీరలు, అవునా కదా? చెప్పే చేస్తారా చేయరా? ఏమిటో అర్థం లేదు కదా బాబు. బంగారపు చెప్పులు ఒక మనుషుడు కూడా చేయించుకున్నాడు. బంగారు చెప్పులు ఒకడు. ఈ రాజ్యము, ఇది రాజ్యంలో ఉండే వింతలు, విశేషాలు. కానీ మనము ఆయన రాజ్యం ఏంటో తెలుసా? ఈ భౌతికమైనది ఏది కాదు, ధనధాన్యాలు కాదు, బంగారపు ఆ కోలారు గనులొద్దు, అనంతపురం లేక కడప జిల్లాలో ఉన్న బంగారపు గనులు అని అక్కర్లేదు. నీకు కావాలి, నీ ఇంట, నీ ఒంటులో, బ్యాంకులో ఎంతో బంగారం ఉంటుంది, నీకు కావాలి అది. ఇట్ డజంట్ వాంట్, ఆయనకి అక్కర్లేదు అది. యు ఆర్ ద ఓన్లీ సోర్స్. యు ఆర్ హిజ్ కింగ్డమ్. వీఆర్ హిజ్ కింగ్డమ్. ఆయన యొక్క రాజ్యం. ఎవరు తెలుసా ఆయన రాజ్యం? ఎవరు? సంతోష్ కుమార్ అని పేరు. సంతోష్ రాజా? సంతోష్ రాజు. సంతోషానికే రాజు నువ్వు. ఒక అబ్బాయి వెంకటరత్నం గారి చర్చ నుంచి వచ్చాడండి. ఆయన ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటున్నాడు. అప్పుడప్పుడు మనం చూడటానికి వస్తాడు, అంకులు ఎలా ఉన్నాడు, మిగిలిన వాళ్ళంతా ఎలా ఉన్నారని. వెంకటరత్న గారికి రిపోర్ట్ ఇస్తాడనమాట అతను. అప్పుడు 2-3 నెలలకైనా ఒక ఆదివారం పెట్టుకుంటాడు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంతా వీధుల్లో తిరుగుతారు, వేషాలు వేస్తారు, వాళ్ళ దేవుని జ్ఞాపకం చేసుకోరు. కీర్తనోళ్ళు అనుకుని అనబడేవాళ్ళు. కీర్తన అంటే క్రిస్టియన్స్ అని అర్థం. వాళ్ళు కూడా రారు, వచ్చినా లేటుగా వస్తారు, సమయం పాటించరు. ఐ షుడ్ బి ఫస్ట్. నువ్వు క్లాస్లో ఫస్ట్లో ఉంటే మందిర్లో కూడా ఫస్ట్గా ఉంటావు. నువ్వు క్లాస్లో ఫస్ట్, మందిర్లో ఫస్ట్ ఉన్నవాళ్ళు క్లాస్లో కూడా ఫస్ట్ ఉంటారు. దేవుడు చూసుకుంటాడు అది ఎక్కడ ఉంచాలో నేను. కాబట్టి మనమే అక్కడ అంటున్నాడు 32:9లో ఏమన్నాడండి? ఈ సంతోష్ కుమార్ ఆయన నాకులా తెల్లగా ఉంటాడు, చూడండి ఆ అబ్బాయి ఎలా ఉంటాడు. కానీ ఆయన చూస్తేనే ఆయనకి, దేవునికి ఈజ్ మై కింగ్డమ్. ఆయన నా రాజ్యం, నా స్వాస్థ్యము. యేసు ప్రభుని హృదయం ముందు విశ్వసించి మారు మనసు పొందిన వ్యక్తి ఆయన యొక్క రాజ్యం. ఆయనంటే భయము కలిగిన వాళ్ళు ఆయన యొక్క రాజ్యం.
కదా. దాని కొరకు నిన్ను నన్ను ఆయన రాజ్యంగా చేసుకున్నట్టు కొరకు లేఖనం ఏం సెలవిస్తుందంటే, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది అన్నిటికీ తీరక అట్టుండవలసిందే. ఎంత క్రైమ్ చెల్లించే బంగారం. ఒక మనుషుడు అన్నాడు మొన్న, ఆ నియోజకవర్గం పేరు చెప్పారనుకోండి, ఆయనతో చెప్తారు మీరు వెళ్ళి. మన పక్కన భీమవరం పక్కనే ఉన్నవి ఈ నియోజకవర్గాలు. వాడికి ఉన్న కొన్ని 300 400 కేజీలు, కాసులు కాదు కేజీలు బంగారం ఉందని ఆ ఎలక్షన్ రిపోర్ట్లో పెట్టుకున్నాడు. 300 కేజీలు బంగారం, 200 కేజీలు బంగారం ఉందంట ఇంట్లో. ఇక్కడ కావాలి పెంటిది. బైబిల్ పెంట అని చెప్తుంది కదా లోకమంతా కూడా. ఇది పోగు చేసుకుంటాం. దేవునికి అయితే ఇది ఎద్దొద్దు. దాని మన కొరకు మంచి కొంచెం కూడా నివసించిన శరీరం గల మనను విశ్వలో ఎంత క్రైమ్ చెల్లించాడు. వారి ప్రాణం ఏమొచ్చిన ధనం బహు గొప్పది అన్నాడు. ఎంత ధనం అంటే ఎంత బంగారం ఇచ్చాడు నీ కొరకు, నిన్ను బంగారంగా చేసుకోవటం కొరకు. ఆయన ప్రభు మీకు తెలుసా, సంతోష్ కుమార్ కూడా 2 పిల్లల్ని తీసుకొచ్చాడు ఆయన. అబ్బాయి దేవుని రావటం గొప్ప కాదు, దేవుని కొరకు నువ్వు కూడా తీసుకొచ్చినట్టున్నావు. నా దేవుడు ఎవరో చూపిస్తాను రండి అని వీడా ఆయన రాజ్యంగా, వీఆర్ హిజ్ ప్రాపర్టీ, ఆయన యొక్క స్వాస్యం. మనకి ఇంకా ఎక్కువ ధ్యానం చేస్తే సమయం కాస్త ఎక్కువైపోద్ది. కాబట్టి అట్టినే చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రికలో, పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో ఎవరు ఈ రాజ్యము, ఎవరి ధనం ఆయనకి? 9వ వచనంలో మీరు చీకట్లో నుండి, ఇది వీళ్ళు అందరూ కాదండి, మన ఇంట్లో అందరూ ఉన్నారు, ఇంకా అన్నదమ్ములు ఉన్నారు, అమ్మ బాబులు ఉన్నారు, మనకి ఇంకా కావాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అంత చీకట్లో ఉన్నారు. వాళ్ళు చీకట్లో నుండి ఏలో ఆయన స్వాస్యం, ఆయన రాజ్యం, వాళ్ళని దేవుడు ఏమని పిలుస్తున్నా? ఏర్పరచబడిన వంశం అంటున్నాడు. మూడవది నేను మానేస్తున్నాను ఇప్పుడు. ఇక్కడ మూడవది ఇక్కడ పరిశుద్ధ జనం అయ్యారు వాళ్ళు. ఒకటి వెలుగులోకి వచ్చారు, ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చినారు, ఏర్పరచబడిన వంశము. మూడవదిగా పరిశుద్ధ జనము, వి బికేమ్ హోలీ. వాళ్ళు ఆయన యొక్క రాజ్యం. అంతేకాదు మనం ద్వితీయోపదేశ కాండంలో ఏం చదవమో అదే మీనింగ్, అదే సందర్భం. ఇక్కడ దేవుని సొత్తైన ప్రజలు, రక్షింపబడిన వారు మాత్రమే ఆయనకు సొత్తు. యేసుప్రభు సొత్తు ఎవరండి? యేసుప్రభు రాజ్యం ఏదండి? రక్షింపబడిన మనమే, మారు మనసు పొందిన మనమే, ప్రభు కొరకు భక్తితో భయంతో జీవించే మనమే. మన పిల్లలు కాదు. పిల్లలు లేరు కదా, వాళ్ళని అమ్మేసుకున్నాం కదా ఈరోజు. కాబట్టి ఇది ఆయన రాజ్యం అంటే వివరణ చూసాం మనం. మీరు ఒక రాజ్యముగా అయ్యారు, మీరు నాకు రాజ్యం అయ్యారు మీరు. ప్రభువా, ఈ మాట చెప్పాలి, ప్రభువా మీరు నన్ను నీ రాజ్యముగా చేసుకున్నందుకు వందనాలు, ప్రేమించినందుకు వందనాలు, రక్తము నా కొరకు దారబోసినందుకు వందనాలు, నా ప్రాణమును పాపం నుండి విడిపించినందుకు, నన్ను పాపం నుండి విడిపించినందుకు వందనాలు, నన్ను నీ రాజ్యముగా చేసుకున్నందుకు వందనాలు. చివరగా యాజకులుగా కూడా చేసుకున్నాడు. యాజకుడు అంటే చెప్పండి, దేవునికి ప్రజలకు మధ్యవర్తి. అంతేకాదు, యాజకుడు అర్పణలు అర్పించేవాడు అని అర్థం. మనకు మనం అర్పణలు అర్పించాలా, అందరి కొరకు అర్పణలు. యాజకుడిగా మధ్యవర్తిత్వం కలిగి ఉన్నాం. లేవి కాండము 4వ అధ్యాయం, త్వరగా మాట చూసుకుని ఆరాధనలోకి వెళ్ళిపోదాం. లేవి కాండము 4వ అధ్యాయం.
16వ వచనం. అది ఎవరి కొరకు? కొన్నిసార్లు అతని కొరకు, మరికొన్నిసార్లు ఇతరుల కొరకు అర్పణను తీసుకొస్తాడు, శుద్ధి కొరకు తీసుకొస్తాడు. ఆ యాజకుడు ఆ రక్తంలో తన వ్రేలు ముంచి అడ్డతెర వైపున యెహోవా సన్నిధి 7 మార్లు దాన్ని అతడు దాని రక్తం కొంచెం ప్రత్యక్ష గుడారంలో పోయాను. అటు తర్వాత ద్వారమునదున్న దహన బలిపీఠము అడుగున ఆ రక్త శేషమంతయు పోయేవాళ్ళను. 20వ వచనం. అతడు పాప పరిహారార్థ బలియగు కోడెను చేసినట్టు దీనిని అట్లే దీనిని చేయవలను. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి, యాజకుడు అంటే ఏంటో తెలుసా? 1 తన కొరకు, 2 అందరి కొరకు అర్పణ అర్పిస్తాడు. నీవు నేను యాజకులం ఇప్పుడు, అవునా? అన్నాడా లేదా? అక్కడ ఉందా లేదా? యాజకులం. దేవునికి అర్పణలు అర్పించాలండి, బలులు అర్పించాలి, రక్తం చెందించాలా. ఆ రక్తం మందిరంలో ధారబోయాలా. రక్తం బలి అర్పించావు నువ్వు. యేసుప్రభు బలి అయిపోలేదా? లోక పాపను మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా ఆయన రాలేదా? కొన్ని వేల సంవత్సరాలు. ఇప్పుడు నీవు పుట్టావు, 50, 60, 70 సంవత్సరాలు ఉన్నాయి నీకు, 30, 40 ఉన్నాయి. మన కొరకు ఆయన బలి అయిపోలేదా? ఆయన చెల్లించిన క్రయధనం ఉందే, ఆయన చేసిన గొప్ప శిలువ కార్యం ఉందే, అది గుర్తొస్తే మిస్టర్ నిన్నేరా చెప్పేది, త్వరగా బయలుదేరండి మందిరానికి. దేవుని పండుగ రోజుది, ఆరాధన పండుగ రోజు. మన కుటుంబంగా వెళదాం. నా వెనక రావటం కాదు, నా ముందు నడు నువ్వు. మన ఇంటి వారికి కూడా మనం ఆజ్ఞాపిస్తాం. ఇక్కడ మేలు లేదనుకుని మన ఇంటి వారిని పట్టించుకోము. మేలు నువ్వే. ఒకవేళ విందుకు ఎవరైనా పిలిచారు అనుకోండి, విందుకు పిలిచారు, ఆ కార్డులో గతంలో వేసారు, ఇప్పుడు మానేశారండి, కుటుంబ సపరివారం. ఇప్పుడు అందరూ వచ్చేస్తారండి కార్డు. మీ అబ్బాయి మీ అమ్మాయితో ఏమంటావు తెలుసా నువ్వు? ఏ చిన్నోడా పెద్దోడా అందరూ వెళ్తారు. మంచి వేళ 14 రకాలు 24 రకాలు అంట అక్కడ. నీ స్నేహితులు కూడా అది సిగ్గు లేదు కదా మనకి, మన ఇంటి వారిని తీసుకురాలేము కదా మనం. అక్కడికైతే తీసుకెళ్తావు, ఏ ఊరైనా తీసుకెళ్తావు. మీరంతా కట్టుకట్టుకుని వెళ్ళిపోతారు, ఏ ఊరైనా సరే. అలాంటి సందర్భాలు కోకొలలుగా ఉన్నాయి. ఇక్కడ మాత్రం కుదరదు. అది ఆయన చెల్లించిన క్రయం ఎంత తెలియదు. నీవు యాజకుడు, నీవు రావాలి, నీతో పాటు అనేకులను అక్కడికే, అనేకుల కొరకు ప్రాయశ్చిత్తం చేయాలి నీవు. అక్కడ చూసావు అదే 20వ వచనంలో, 6:20లో ప్రాయశ్చిత్తము, అవునా కాదా? యాజకుడు వారి నిమిత్తము, మిగిలిన వాళ్ళ కొరకు కూడా వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా వారికి క్షమాపణ అంటే మొరపెట్టాల. మొరపెట్టడం ఈ టైంలో కాదు, యాజకులైన మనము, అవునా కదా, మొరపెడతాం. రోజు ఇక్కడ మొరపెడతాం. యాజకులుగా ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తారు రోజును 9 గంటల నుంచి 2 గంటల వరకు. యాజకులు అంటే ఎవరు? దేవునికిని దేవుని ప్రజలకు మధ్య. యాజకుడు అంటే దేవుని ఆరాధించేవాడు అని అర్థం యాజకుడిగా అంటే. అందుకే మీరు యాజకుడిగానే ఉందా లేదా? చదువుకున్నాం లేదా? యాజకుడిగా ఉండాలి. సదా ఆయనకు అర్పణలు అర్పించాలి, మనం ఆరాధించాలి. ఆయన ఆరాధించుట మన భాషలో చెప్పాలంటే. కాబట్టి ప్రియ సహోదరి, ఇట్టి గొప్ప భాగ్యం మనకిచ్చాడు. ఇది కృప ద్వారా మనకి ఇవ్వబడింది. కృప ద్వారా యాజకత్వం మనకి ఇవ్వబడింది. ఒకనాడు ఒక మాట చూసుకుందాము, ఇంకొక మాట. ఆదికాండము 14వ అధ్యాయంలో, ఆదికాండం 14వ అధ్యాయంలో ఆయన యొక్క వారసులుగా ఉన్నాం మనం. ఆదికాండం 14వ అధ్యాయంలో 18వ వచనం.
షాలేము రాజు అయిన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షరసము తీసుకుని వచ్చిన యాజకుడు ఏం చేస్తాడంటే దేవుని యొక్క ప్రేమను గురించి రొట్టె, నువ్వు ఆ యాజకుడిగా పనిచేస్తున్నావు ఇక్కడ, అర్థమైందా? ఒకనాడు మెల్కీసెదకు, ఆ క్రమంలో నువ్వు అంత గొప్ప ఆధిక్యత యాజకుడు అంటే. షాలేము రాజు అయిన మెల్కీసెదకు, ఆయనకే మెల్కీసెదకు షాలేము రాజు అని పేరు. రొట్టె ద్రాక్షారసం తీసుకొచ్చినాడు. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. నీవు కూడా, మనం కూడా యాజకులం. ఆకాశమునకును భూమికిని సృష్టికర్త సర్వోన్నత దేవుని వలన అబ్రహాము ఆశీర్వాదాలు పంచుతావు. హలో, యాజకులు అనేకులకు, గట్టిగా చెప్పు, ఆశీర్వాదాలు పంచే వ్యక్తులు మనం. యాజకుడు అంటే మాటలు కాదు. అందుకే అక్కడ ఒక మాట మనం చదవలేదు పేతురు పత్రికలో. ఏం చదవలేదు? రాజులైనా, ఇప్పుడు వాడాలి అక్కడ, పాట పాడతాం కాదు అంతా. మనం ఎవరు? రాజులైనా 5-fold బ్లెస్సింగ్ ఆరాధన చేద్దాం. 5 అంతల ఆశీర్వాదాలు ఇచ్చాడు.